మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఒకరి అనంతరం ఒకరు వచ్చారు. వారసత్వ రాజకీయంతో కంటోన్మెంట్ ప్రజానికానికి చేరువయ్యారు. ఒక్కొక్కరుగా అస్తమయంతో ఇప్పుడు ఆలోచనలో పడ్డారా? ఇన్నాళ్ళు ఆశపడ్డ నేతలకు మరలా ఆశలు చిగురిస్తున్నాయా? ఆయన ఉన్నప్పుడే బరిలో మేమంటూ పోటీపడ్డ నేతలకు మరలా సమయం రాబోతుందా? ఆనాడు మేమున్నామంటూ ముందుకొచ్చే మరి ఇప్పుడు నిశ్శబ్దం కాస్త కంటోన్మెంట్ ప్రజానికానికి ఏం చెప్పబోతుంది? వస్తున్న ఊహాగానాలతో సాయన్న వారసత్వ రాజకీయంపై సందేహాలు మొదలయ్యాయా? చెల్లి జ్ఞాపకాలతో వారి కుటుంబ సభ్యులు ఉండగా మరి ఆ స్థానంలో సోదరి ఎంట్రీ ఇస్తారా? వరుస మరణాలతో వారిలో వెలిసిన నిశ్శబ్దం కాస్త నేతలకు ఏం సూచనలు వస్తున్నాయి? అన్నీ ఊహాగానాలేనా, లేక అదే జరగబోతుందా? లాస్య స్థానం కోసం ఎంతో మంది ఆశపడుతున్న వేళ నివేదిత ఆ స్థానాన్ని వదులుకుంటారా, లేక తండ్రి ఆశయ సాధనకై మరల రాజకీయ ఎంట్రీ ఇస్తారా? సాయన తర్వాత లాస్య, మరి లాస్య తర్వాత ఆ స్థానంలో కూర్చోబోతుంది ఎవరు? వాచ్ ఫోకస్. లాస్య స్థానం ఎవరిది? నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. దివంగత ఎమ్మెల్యే సాయన మరణంతో ఆ స్థానం ఖాళీ కావడంతో ఆనాటి రోజుల్లో పోటాపోటీగా ఎంతో మంది పోటీపడ్డ చివరికి సాయన సేవలను గుర్తించి ఆయనకున్న మంచి పేరుతో ఆయన వారసత్వానికి గులాబీ అధిష్టానం మొగ్గు చూపింది. ఈసారి మార్పు తథ్యమని అందరూ భావించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఛాయిస్ తీసుకోకుండా మరలా సానుభూతికే మా సీటు అంటూ లాస్యాననితకు అవకాశం కల్పించింది. ఇచ్చిన మాట ప్రకారం సీటు కేటాయించడంతో పాటు గెలిపించుకునేందుకు వ్యూహాలను సైతం రచించి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగడంతో ఎన్నో అవరోధాలు వచ్చినా అలవోకగా విజయాన్ని అందుకున్నారు లాస్యాననిత. మొదట ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న హడావిడి ఆరోపణలతో కాస్త అధైర్యపడ్డా కంటోన్మెంట్ ప్రజానికం మాత్రం సాయన్న సానుభూతి వైపే మొగ్గు చూపడంతో ఇక విజయం తథ్యమైంది. కానీ అనుకోని రీతిలో లాస్యాననిత మరణం ఇప్పుడు కంటోన్మెంట్ లో ఆ స్థానం కోసం వచ్చేది ఎవరు అన్నది ప్రశ్నగానే ఉంది. అయితే కంటోన్మెంట్ లో సత్సంబంధాలతో పాటు ఇన్నాళ్లు ఎమ్మెల్యే చెల్లెలను నడిపించి నివేదిత ఉందిగా అని అందరూ భావిస్తుండగా ఇప్పుడు ఆమె మౌనం కాస్త పార్టీ నేతల్లో పలు అనుమానాలను రేకెస్తుంది. లాస్య మృత్యువాత పడి వారం రోజులు గడవక ముందే ఇప్పుడు రాజకీయం మొదలు కాగా చెల్లిపోయిన బాధలో ఉన్న నివేదిత వెంట ఇప్పుడు మీరు వస్తారన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఆనాడే నివేదిత సిద్ధంగా ఉన్నప్పటికీ కోసం ఆ స్థానాన్ని తృణప్రాయంగా వదులుకోగా ఇప్పుడు అదే స్థానం మరలా రావడంతో ఆమె ఎటూ తేల్చుకోలేకపోతున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. మొదట వారి కుటుంబం నుంచి వస్తే ఏకగ్రీవమని పార్టీలు భావించినా ఇందుకు కొన్ని పార్టీలు సుముఖంగా లేనట్లు సమాచారం. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండగా నివేదిత కోలుకోవడానికి కనీసం 6 నెలల సమయం కూడా లేకపోవడంతో ఆమె అంతగా పోటీపై ఆసక్తి లేరన్న ప్రచారం సాగుతుంది. ఇంకా చెల్లె జ్ఞాపకాలతో నివేదిత కన్నీరు మున్నీరవుతుండగా ఈసారి పోటీకి రాకపోవచ్చు అన్న ప్రచారం కూడా సాగుతుంది. ప్రస్తుతం ఏకగ్రీవం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో ఆ స్థానంలో నివేదిత రాని పక్షంలో గతనాటి ఆశావాహులు మరలా ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే లాస్య మరణం అనంతరం వచ్చిన పుకార్లకు సైతం ఆనాడే మాజీ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ ధీటైన జవాబివ్వగా లాస్య కుటుంబం నుంచి వచ్చే వారి కోసమే మొదటి అవకాశం అంటూ స్పష్టం చేయడంతో పాటు వారికి తన సపోర్టు ఉంటుందంటూ కూడా పోస్ట్ చేశారు. అయితే వారి రాని పక్షంలో ఇప్పుడు అందరి చూపు క్రిషాంక్ వైపు ఉన్నట్లుగా ప్రచారం సాగుతుండగా ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్షాన్ని ప్రశ్నించే నేతగా దానికి తోడు ప్రజల కోసం పోరాడే తత్వం ఉండడంతో ఆయన వైపే పార్టీ పెద్దలు కూడా ఆలోచన చేస్తున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించే సత్తా ఆయనకే ఉందని పలువురు ఆలోచన చేస్తుండగా ప్రస్తుత రాజకీయాల్లో నివేదిత కాదనుకుంటే ఆ స్థానం ఆయనకు మొదటి లిస్టులో ఉంటుందంటూ ప్రచారం సాగుతుంది. ఇక అదే తరహాలో మరో కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల్ నగేష్ కూడా ఉండగా మరి ఆయన ఆలోచన ఏమిటి అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉండగా ఆయన మాత్రం అంత అధిష్టాన పెద్దల ఇష్టమంటూ సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం. సాయన్న లాస్య తర్వాత ఎవరు అంటే వినిపించే మాట నివేదిత. కానీ ఇప్పుడు ఆవిడ మౌనం కాస్త అందరినీ ఆలోచనలో పడవేసింది. ఆమె ఎంట్రీ పక్కా అని కొందరు అంటుండగా మరికొందరు ఆమె కోలుకోవడానికి సమయం పడుతున్నట్టు చెప్పుకొస్తుండగా ప్రస్తుతం క్యాంపు కార్యాలయం కాస్త నిశ్శబ్దమే తాండవిస్తుండగా మరి నిశ్శబ్దాన్ని ఛేదించి నివేదిత బయటకు వస్తారా, లేక ఈసారి మరొకరికి అవకాశం ఇస్తారా అన్నది నివేదిత మనసులో మాట బయటకు వస్తేనే తెలిసే అవకాశం ఉండగా ఇప్పటికే పరామర్శాలతో పలువురు అవకాశం వచ్చిందని ప్రతిపక్ష నేతలు నివేదిత ఏం చెప్తారని ఎదురు చూస్తున్న ఆశావాహుల మధ్య మరి ఏ నిర్ణయం రాబోతుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. లాస్యను చంపేశారు, తీసుకెళ్లి మరీ చంపేశారంటున్నారు ఒకరు. ఆకాశ్ నిర్లక్ష్యమే లాస్య మరణానికి కారణమంటూ కేసు నమోదు చేశారు పోలీసులు.
లాస్య ఆకాష్లు అసలు ఎటు వెళ్లారంటూ ప్రశ్నిస్తున్నాయి సోషల్ మీడియా కథనాలు. లాస్యను చంపడానికే డీల్ కుదిర్చారంటూ పుకార్లు సైతం వదిలేస్తున్నాయి యూట్యూబ్ కథనాలు. ఆకాష్ మంచికి మారుపేరు అంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు ఇంటర్వ్యూలు చేస్తుంటే మరి అసలు నోరు మెదపాల్సిన ఆకాష్ ఏం చేస్తున్నారు? అన్నిటికీ సమాధానం అతడు ఒకటే మాట అయితే మరి నోరు తెరవకపోవడానికి కారణం ఏమిటి? ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే సత్తా అతనికే ఉన్నా ఆయన మౌనం కాస్త ఇక అనుమానాలను రేకెత్తిస్తుందా? కాస్త సమయంలోనే ఆకాష్కు పనితనంకు అంతటి మార్కులు, మంచి మార్కులు పడితే వస్తున్న ఆరోపణలకు కరాఖండిగా సమాధానం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆయన మౌనమే ఇప్పుడు అన్నిటికీ అర్ధాంగీకారంగా మారింది. ఆకాష్ నోరు తెరిస్తేనే లాస్యా మిస్టరీ విడిపోతుందా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో ఇప్పుడు ఆకాష్ టాపిక్ కాస్త యూట్యూబ్ వీక్షకులకు సస్పెన్స్ తలపించే కథగా మారింది. రాసుకున్న వాళ్లకు రాసుకున్నంత అన్నట్టుగా సోషల్ మీడియా కథనాలు కొత్త విధానాల్లో సరికొత్త ఆరోపణలు గుప్పిస్తుండగా వాటినన్నిటికీ ఆధారం లేకుండా వారి క్వశ్చన్ మార్క్ కాస్త అదే సమాధానం అన్నట్టుగా మారింది. ఓఆర్ఆర్ వద్ద లాస్య కార్ డ్రైవ్ చేసిన ఆకాష్ మొదట టిప్పర్ తర్వాత రైలింగ్ ఢీకొట్టినట్లు పోలీసులు భావిస్తుండగా ప్రస్తుతం దర్యాప్తును వేగవంతం చేసి టిప్పర్ డ్రైవర్ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ తరుణంలో ఆకాష్ ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా తలభాగం గాయాలతో పాటు కాలుకు శస్త్రచికిత్స చేయడంతో ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు. అయితే అతను విశ్రాంతిలోనే ఉండగా ఆయన ఇంటర్వ్యూ కోసం మాత్రం రోజువారీగా అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మడ్ఫోర్ట్లోని ఆయన నివాసానికి తాళం వేసి ఉండగా ఇంకా షాక్లోనే ఉన్న అశోక్ కుటుంబ సభ్యుల ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం. ఆకాష్ కోలుకున్న తర్వాత విచారణ జరుపుతామంటూ పోలీసులు సమయం సైతం ఇవ్వగా ఆకాష్ మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. అయితే ఆయన దగ్గరి బంధువులతో పాటు ఆయన సన్నిహితులు ఆకాష్ మంచి వ్యక్తి అంటూ మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తుండగా మరి ఆకాష్ ఎక్కడా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానాన్ని దాటవేస్తున్నారు. ప్రస్తుతం ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఆ సమయంలో శ్లోకాను వాహనం దింపి ఇద్దరు మాత్రమే ఎందుకు వెళ్లారంటూ సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు, ప్రకంపనలు సృష్టిస్తుండగా వాటికి సమాధానం మాత్రం ఇచ్చేవారు కావడంతో మచ్చలేని నాయకురాలుగా ఎదిగిన లాస్యకు కొత్త అపవాదులు మూటగట్టేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆకాష్ పలుమార్లు లాస్య సోదరి అంటూ సంబోధిస్తూ పోస్టింగ్లు పెట్టగా అసలు ఆ రోజు ఏం జరిగిందంటూ చెప్పాల్సింది మాత్రం ఆకాష్ మాత్రమే కాగా ప్రత్యక్ష సాక్షి లాస్యాతో చివరి వరకు ప్రయాణం చేసిన వ్యక్తిగా ఆయన సమాధానమే ముఖ్యమైంది. కానీ ఆకాష్ మాత్రం ఇంకా మౌనం వీడకపోగా ఇంకా సమాధానం వెల్లడించకపోవడంతో ఇప్పుడు అందరి నోట ఆకాశే అసలు సూత్రధారి అన్నట్టుగా మారిపోయింది. దీంతో ఆకాష్ ఎక్కడా అంటూ మీడియా సైతం వెతుకులాడుతుండగా అతను మాత్రం ఎవరికి స్పందించకుండా ఉండడం ఇప్పుడు అన్ని సమాధానాలకు అర్ధాంగీకారం అన్నట్టుగా మారిపోయింది. ఆకాష్ నోరు తెరిస్తేనే లాస్య డెత్ మిస్టరీపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలుండగా వారి కుటుంబ సభ్యుల్లో కొందరు అంతా ఆకాశే చేశాడంటూ కన్నీటి భరితమైన సందర్భాలు సైతం ఉండగా వాటినన్నిటికీ సమాధానంగా ఆకాష్ మాత్రమే అన్న పరిస్థితి కాగా ఆకాష్ నోరు తెరిచే వరకు ఈ కథనాలకు అంతం లేదు అన్న రకంగా సోషల్ మీడియా కథనాలు వందల్లో రోజువారీగా పుట్టుకొస్తుండగా మరి ఆకాష్ నోరు తెరిచే సమాధానం చెప్పేది ఎప్పుడు అన్నది అన్నింటా ప్రశ్నగానే ఉంది. బ్రేకింగ్ న్యూస్. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని ఈటెల రాజేందర్కు కేటాయిస్తూ బీజేపీ అధిష్టాన నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులుగా ఎంతో మంది ఆశావాహులు ఆ స్థానం కోసం ఎదురు చూస్తుండగా మొదటి లిస్టులోనే 9 మంది పేర్లను అధిష్టాన పెద్దలు ప్రకటించారు. అతిపెద్ద పార్లమెంటు పరిధి ఉన్న మల్కాజ్గిరి కోసం 32 మంది ఆశావాహులు పోటీ పడగా చివరకు ఈటెల రాజేందర్ను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్తో పాటు మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్తో పాటు మరో 6 పేర్లను ఈ రోజు ప్రకటించారు. కరీంనగర్ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ అరవింద్ ధర్మపురి, జహీరాబాద్ బీవీ పాటిల్, సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి, చేవల్ల కొండా విశ్వేశ్వరరెడ్డి, హైదరాబాద్ శ్రీమతి డాక్టర్ మధులత, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, మల్కాజ్గిరి ఈటెల రాజేందర్, నాగర్ కర్నూల్ బి భరత్ పేర్లను మొదటి జాబితాలో ప్రకటించగా మరిన్ని స్థానాలను త్వరలో ప్రకటించనున్నారు. తెలంగాణ కరీంనగర్ శ్రీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ అరవింద్ ధర్మాపురి, జహీరాబాద్ బీబీ పాటిల్, మల్కాజ్గిరి ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ శ్రీ జి కిషన్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పేరు ఖరారు చేయడంతో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సంబరాలు మునిగితేలారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి నివాసం వద్ద సంబరాలు చేశారు. ఈటెల రాజేందర్కు సీటు రావడం పట్ల పార్టీ శ్రేణులు, సదాకేశ్వరరెడ్డి అభిమానులు సంబరాల్లో మునిగితేలారు.
రానున్న ఉప ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న బీజేపీ నేత శ్రీ గణేష్ ఈటెల రాజేందర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నుంచి మల్కాజ్గిరి పార్లమెంటు సీటు దక్కడం పట్ల శ్రీ గణేష్ ఈటెల రాజేందర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల రాజేందర్ గెలుపు కొరకు కృషి చేయనున్నట్లు తెలిపారు. గొంతు చించుకున్నా దమ్మిడివ్వలేదు. మాకు ఇది కావాలని కోరినా చూస్తాం చేస్తామంటూ నెట్టుకొచ్చేశారు. కానీ మరిప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించేందుకు ముందుకొచ్చేసింది. నేతల ప్రయత్నాలకు వెనువెంటనే ఫైల్స్ చకచక మూవ్ అవుతుండగా ఇన్నాళ్ళు కష్టపడ్డ నేతలు మాత్రం ఇదేమి విచిత్రం అన్నట్టుగా చూస్తున్నారు. ఓవైపు ఎంపీ ఎన్నికలు, మరోవైపు కంటోన్మెంట్ బై ఎలక్షన్స్. రెండిట్లోనూ పార్టీల మధ్య పోటీ కామనే కాగా ఇప్పుడు కంటోన్మెంట్ కు మాత్రం మహర్దశ అన్నట్టుగా బంపర్ ఆఫర్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఏంటి ఈ మాయా? నేతల ప్రయత్నం ఫలించిందా, లేక ఎన్నికల వేళ తమ పనితనాన్ని ప్రభుత్వం చూపిస్తున్నాయా? వాచ్ ఫోకస్ కంటోన్మెంట్ కు మహర్దశ నేటి ప్రత్యేక కథనంలో. కేంద్రం కంటోన్మెంట్ పై స్కైవేల జల్లు కురిపించింది. ఇక ఆకాశ మార్గంలో విహరించేలా కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములను అందించడానికి సుముఖత వ్యక్తం చేస్తూ జీవో జారీ చేయగా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన జీవోతో కంటోన్మెంట్ అధికారులు సైతం ఇక మీ ఇష్టం అంటూ గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించేయగా ఇక త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి ఆనాటి మ్యాప్ ఆధారంగా పనులు చేయనున్నారు. గత ప్రభుత్వంలో ఈ ఫైల్ కేంద్ర పెద్దలకు అందగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కలగజేసుకోవడం, దానికి కేంద్రం కూడా ఆమోదం తెలిపి వెనువెంటనే మీ ఇష్టం అంటూ అన్నిటికీ సరేనంటూ సమాధానం ఇచ్చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక పెండింగ్ లో ఉన్న పనులంటికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆమోదాలు తెలుపుతూ చకచక పనులు చేసుకోవడానికి ఆమోదం తెలుపుతుండగా ఇక తాము ఇచ్చినమని తెలియజేసేలా, ఇది తమ పనితనం అంటూ నిరూపించుకునేలా ముందుకు సాగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన టీపీటీ బకాయిల విషయంలో కూడా శుభవార్త అందింది. ప్రస్తుతం గతనాటి ఎంపీ, ప్రస్తుత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ పై అవగాహన ఉండగా కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వెన్నెల, సీనియర్ నాయకుడు అమరేందర్ రెడ్డిలు చేసిన ప్రయత్నం ఫలించింది. టీపీటీ బకాయిలతో పాటు వాటర్ సర్వీస్ ఛార్జ్, పాత బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మెమరాండం అందజేయగా కంటోన్మెంట్ పరిస్థితులు తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి వారు కోరగానే వెంటనే ఆమోదం తెలిపేశారు. ప్రస్తుతం టీపీటీ బకాయిల కింద 48 కోట్లు రిలీజ్ చేయడానికి ఆమోదం తెలిపడంతో పాటు వాటర్ సర్వీస్ ఛార్జీలతో పాటు రావాల్సిన నీటి శాతంపై సిఫార్సులు సైతం వెనువెంటనే చేయడంతో కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై వెన్నెల, అమరేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేయగా రేవంత్ రెడ్డికి సెలవు కప్పి సన్మానించడంతో పాటు కంటోన్మెంట్ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సహకారం అందించాలని కోరగా తప్పక తన వంతు సహకారం ఉంటుందంటూ వారికి హామీ ఇచ్చారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మెరైన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ ఇది తమ విజయం అంటూ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్లు పెట్టారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ రథసారథి కేటీఆర్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి చేసిన విన్నపానికి ఇన్నాళ్లకు స్పందన వచ్చిందని, ఆ రోజు ఆమోదించిన డెవలప్మెంట్ స్కీమ్ కు కేంద్ర భూములు అందజేయడానికి సుముఖత వ్యక్తం చేయడం చాలా ఆనందదాయకమని, కంటోన్మెంట్ అభివృద్ధికి గులాబీ పార్టీ పెద్దలు చేసిన కృషి పనిచేస్తుందంటూ ఆయన పోస్టింగ్ పెట్టారు. స్కైవేల నిర్మాణంతో ప్రజలకు చాలా వరకు కష్టాలు తీరుతాయని, ఆనాటి ప్లాన్ ప్రకారమే ఈనాడు అభివృద్ధి జరుగుతుందంటూ గుర్తు చేశారు క్రిషాంక్. ప్రస్తుతం అన్ని ప్రాంతాలు ఓ లెక్క అయితే కంటోన్మెంట్ ప్రాంతం మరో లెక్క అన్నట్టుగా మారింది. అన్ని చోట్ల పార్లమెంట్ ఎన్నికలకు సర్వసాధారణం కాగా ఇక్కడ బై ఎలక్షన్ జరిగే ఛాన్స్ కూడా ఉండగా ఎన్నికలకు ముందే అభ్యర్థులకు బూస్ట్ ఇచ్చినట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలుండగా మొత్తానికి నేతల ప్రయత్నాలు మాత్రం ఎన్నికల ముందు పనిచేయడం విశేషం. మాజీ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చినంత పనిచేసింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ మల్లారెడ్డి ఎదురు చూస్తుండగా మొన్న అల్లుడి వైపు తిరిగిన బాణం కాస్త ఇప్పుడు మల్లారెడ్డి వైపు మళ్ళీ ఏకంగా చర్యలకే సిద్ధమైంది. మేడ్చల్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్ మాజీ మంత్రి మల్లారెడ్డి వేసిన రోడ్డు ఆ రోజు అధికారులు తొలగించారు. సుమారు 2500 గజాల స్థలాన్ని మల్లారెడ్డి ఆక్రమించారంటూ ఆరోపణలు వస్తుండగా కళాశాల దారి కోసం నిర్మించిన రోడ్డును మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో ఈ రోజు తొలగించారు. ఈ రోడ్డు విషయంలో ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుండగా ఆనాటి ఫిర్యాదుకు ఈనాడు కార్యరూపం దల్చి మొత్తానికి ప్రభావం చూపడం విశేషం. బ్యాట్ పట్టి ఆ నేత 6లు 4లు అంటూ అదరగొట్టేశారు. వేగంగా వస్తున్న బాలులు తన బ్యాట్తో బౌండరీలను తరలిస్తూ తనలో క్రీడాస్ఫూర్తి తగ్గలేదంటూ తెలియజేశారు. కంటోన్మెంట్ 8వ వార్డులోని బొల్లారంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం ప్రారంభించారు. బొల్లారంలో యువత ఈ పోటీలకు శ్రీకారం చుట్టగా ముఖ్య అతిథిగా బోర్డు మాజీ సభ్యుడు లోకనాథన్కి ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానం మేరకు పోటీల్లో పాల్గొన్న లోకనాథ్ వారిని ఉత్తేజపరిచేలా మొదట క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. కాసేపు యువతతో కలిసి క్రికెట్ ఆడడంతో పాటు బ్యాట్ పట్టి బాలును బౌండరీలకు తరలిస్తూ సందడి చేశారు. యువత చెడువేశాలకు బానిస కాకుండా ఎప్పుడు ఫిట్ గా ఉండేలా క్రీడలపై దృష్టి పెట్టాలని, యువతకు ఎల్లవెల్లలా తాను తోడుగా ఉంటానంటూ తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, కమిటీ మెంబర్లు నాగేష్, అశోక్, శ్రీకాంత్,
విశాల్, మెంబర్లు శివ, చంద్రశ్రీను, మురళితో పాటు పలువురు పాల్గొనగా తనను అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలను లోకనాథన్ తెలియజేశారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ గడిగ తీరిక లేకుండా డివిజన్లో చుట్టేసే పనులు నిమగ్నమయ్యారు. అభివృద్ధి పనులను పరిశీలిస్తూనే మరోవైపు సమస్యలను అధికారులతో కలిసి పరిశీలిస్తూ ఇంకోవైపు పరిశుభ్రత పాఠాలను ప్రజలతో అధికారులతో కలిసి వెల్లడిస్తూ పర్యటనలు కొనసాగించారు. వేకువజామున 6 గంటలకే తన ప్రయాణాన్ని మొదలుపెట్టి మోండా మార్కెట్లో పరిస్థితులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పరిశుభ్రత వంటి అంశాలతో పాటు చెత్తాచెదరం ఏర్పడుతున్న సమస్యలు, స్థానికంగా ఉన్న సమస్యలను నార్త్ జోన్ డీసీ సమ్మయ్యతో పాటు డిఈ శానిటేషన్ శ్రీనివాస్, సూపర్వైజర్ ధనాగౌడ్తో కలిసి పరిశీలించారు. అనంతరం నూతనంగా రెజిమెంటల్ బజార్లో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించడంతో పాటు నాణ్యతతో పనులు పూర్తయ్యేలా చూడాలంటూ అధికారులకు సూచించారు. ఎన్విరాన్మెంట్ స్పెషలిస్ట్ తేజస్వితో కలిసి పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. ఎన్నికల కోసం ఎదురు చూసేది లేదు, ప్రతిఫలం ఆశించి పనిచేసేది లేదు. నిత్యం ప్రజల్లో ఉంటే అదే గుర్తింపు వస్తుందన్న నమ్మకం ఆ నాయకుడిది కాగా తాను నమ్మిన సిద్ధాంతాన్ని పాటిస్తూ పలువురికి చూపును ప్రసాదించి వారి అభినందనలు సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా అందుకున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో పలువురు కంటి సమస్యలతో బాధపడుతుండగా తనను సహాయం అందించిన నిరుపేదలకు తోడుగా నిలిచి వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి కంటి చూపును అందించారు. రౌండ్ టేబుల్ ప్రెసిడెంట్ కాచం ఆదర్శ్ సహకారంతో పలువురికి ఉచిత చికిత్స తేలికుంట సతీష్ కుమార్ గుప్తా తన సహాయ సహకారాలను అందించగా 5వ వార్డుకు చెందిన 5గురికి ఉచిత కంటిపొర ఆపరేషన్ చేయించి కంటి చూపుతో పాటు వారికి సరిపడా మెడిసిన్స్, కండ్ల అద్దాలను అందించి వారి అభినందనలు తీసుకుంటూ సతీష్ కుమార్ గుప్తా, కాచం ఆదర్శులు అందుకున్నారు. కనిపించకపోతుండే అది రైట్ హ్యాండ్ చేయించిండు ఇంతకుముందు సతీష్ గుప్తా గారు. హైదరాబాద్ హై సెంటర్, నల్గొండ క్రాస్ రోడ్ అక్కడ చేయించిండ్రు. కంటోన్మెంట్ విలీనమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్న వికాస్ మంచ్ ఎలివేటెడ్ కారిడార్కు కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ విలీన పోరాటంలో ఇది ఒక మంచి విజయం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ శాఖలో 150 ఎకరాల సుమారు 2,000 కోట్ల రూపాయల భూములను అభివృద్ధి కోసం అందించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న సీఈఓ మధుకర్ నాయక్ను కలిసి సన్మానించారు. వికాస్ మంచ్ ప్రతినిధులు శాల్వా కప్పి సన్మానించడంతో పాటు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. విలీనమే తమ ప్రధాన ఎజెండా అని, అందులో భాగంగా తమ పోరాటం సాగుతూనే ఉంటుందంటూ వికాస్ మంచ్ ప్రతినిధులు తెలపగా కార్యక్రమంలో వికాస్ మంచ్ అధ్యక్షులు గడ్డం అబెల్, ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్, ఎలాగంటే ప్రభుగుప్తా, ఆంబాల శ్రీనివాస్, మహమ్మద్ ఫసీతో పాటు పలువురు పాల్గొన్నారు. మొదటిసారి ఆయన నోటి వెంట కేంద్రానికి ప్రశంసల వర్షం కురిసింది. చేసింది గొప్ప కార్యక్రమం అయినప్పుడు పార్టీలు కాదు, వారి పనితనానికి మంచి మార్కులు ఇవ్వాలని నమ్మే నాయకుడు ఆయన కాగా వారు చేసిన పనికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. బేగంపేటలోని పివి నరసింహరావు భవన్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. దేశ ప్రధానిగా పనిచేసిన ఏకైక వ్యక్తి పివి నరసింహరావు అని, అంతటి గొప్ప వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ భారతరత్న అందించడం చాలా ఆనందంగా ఉందని, అందుకు ప్రత్యేకంగా తన కృతజ్ఞతలను తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈ భారతదేశంలో కాదు ప్రపంచం గర్వపడేటువంటి నేత పివి గారు ఒక మారుమూల గ్రామంలో జన్మించి 6 గ్యారెంటీలను అమలు చేసి తమ ప్రభుత్వం పనితనాన్ని రుజువు చేసుకుంటుందని, తాను ఓడిన తమ ప్రభుత్వం గెలిచి ఇస్తున్న స్కీములు అందుకోండి అంటూ నాటి ప్రజలకు చేరువ చేసే పనిలో సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆదం సంతోష్ కుమార్ నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం నేడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టగా సికింద్రాబాద్లో పథకాన్ని ప్రజలకు ఆదం సంతోష్ కుమార్ అధికారులతో కలిసి అందించారు. తార్నాక, మణికేశ్వర్ నగర్తో పాటు పలుచోట్ల పథకాన్ని ప్రారంభించడంతో పాటు ఇది తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అందజేస్తుంది అంటూ తెలియజేశారు. కార్యక్రమంలో తార్నాక డివిజన్ ప్రెసిడెంట్ బ్రహ్మాజీ, అమర్నాథ్, శైలేంజర్, చక్రి, శ్రీనివాస్, లింగయ్య, లాజారస్, పవన్, బొడాస్, నరసింహారవితో పాటు పలువురు పాల్గొన్నారు. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. స్పీడ్ న్యూస్ లో పలు వార్తా విశేషాలను చూద్దాం. మ్యాన్ హోల్స్ పలిగి ప్రమాదకరంగా మారిన వేళ ఫిర్యాదుల వెంటనే స్పందించి నూతన మ్యాన్ హోల్స్ నిర్మించడంతో స్థానిక నాయకుడు బాలరాజు ఆనందం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 8వ వార్డులోని దౌల్తన్ బజార్ ఎక్స్ రోడ్ లో పలుచోట్ల మ్యాన్ హోల్స్ పగిలిపోయాయి. దీంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మ్యాన్ హోల్స్ నూతనంగా నిర్మించడంపై అధికారులకు కృష్ణకాంత్ రెడ్డి, దఫేదర్ చెన్నైకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ లీడర్ సహాయ సహకారం లేకుండా కంటోన్మెంట్ 5వ వార్డులో యువత మొత్తం ఏకమై ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు. కంటోన్మెంట్ 5వ వార్డులోని మహాత్మా గాంధీ నగర్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక యువత ఏర్పాటు చేశారు. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు చేయడంతో పాటు ఆపరేషన్లు సైతం చేయించి స్థానికుల అభినందనలు అందుకున్నారు. కార్యక్రమం విజయవంతంలో మహాత్మా గాంధీ నగర్ వాసులు రిచర్డ్, యాదగిరి, మల్లప్ప, అశోక్, రావుల సతీష్, ప్రవీణ్, క్రాంతి, అని, అజయ్, వీరేష్, బద్రి, భీమ్, మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి.
ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.